తాండూరు రాజకీయాల్లో నిశ్శబ్దంగా పనిచేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్న నాయకుడిగా బుయ్యని శ్రీనివాసరెడ్డి పేరు ప్రత్యేకంగా వినిపిస్తోంది. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సోదరుడిగా మాత్రమే కాకుండా ప్రజా సేవను తన బాధ్యతగా భావిస్తూ ప్రతి సందర్భంలో ప్రజల మధ్య ఉండే నాయకుడిగా స్థానికంగా గుర్తింపు పొందుతున్నారు. తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి క్షేత్రస్థాయిలో కార్యకర్తలను సమన్వయం చేయడంలో, పార్టీ శ్రేణులను ఒక్కతాటిపైకి తీసుకురావడంలో శ్రీనివాసరెడ్డి కీలక పాత్ర పోషించారని పార్టీ నాయకులు చెబుతున్నారు. వార్డుల వారీగా పర్యటిస్తూ కార్యకర్తల ఉత్సాహాన్ని నింపి పార్టీ విజయానికి తన వంతు కృషి చేశారని స్థానికంగా చర్చించుకుంటున్నారు. అలాగే తాండూరు ఎమ్మెల్యేగా బుయ్యని మనోహర్ రెడ్డి విజయం సాధించడంలో కూడా శ్రీనివాసరెడ్డి చేసిన క్షేత్రస్థాయి ప్రచారం, ప్రజలతో ఏర్పరచుకున్న ఆత్మీయ అనుబంధం, కార్యకర్తల సమన్వయం ఎంతో ఉపయోగపడిందని కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. ఇటీవల ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో చేతికి తీవ్ర గాయం కావడంతో ఆయనకు శస్త్రచికిత్స జరిగింది. అయినప్పటికీ విశ్రాంతి తీసుకోకుండా బ్యాండేజ్తోనే ప్రచారంలో పాల్గొని పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయడం కార్యకర్తలను ఎంతగానో ఆకట్టుకుంది. బాధను పక్కన పెట్టి పార్టీ కోసం, ప్రజల కోసం పని చేయాలనే ఆయన అంకిత భావాన్ని చూసి అనేక మంది ప్రశంసించారు. ప్రజాసేవ విషయంలోనూ శ్రీనివాసరెడ్డి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. తన వద్దకు ఏ అవసరంతో వచ్చిన వారినైనా సాధ్యమైనంత మేరకు ఆదుకోవడం, పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం, అత్యవసర పరిస్థితుల్లో అండగా నిలవడం, విద్య, వైద్యం వంటి అవసరాలకు సహకరించడం ఆయన సేవా కార్యక్రమాల్లో భాగమని స్థానికులు చెబుతున్నారు. కాదు అనే మాట చెప్పకుండా సహాయం చేయడానికి ప్రయత్నించే వ్యక్తిగా ఆయనపై ప్రజల్లో మంచి అభిప్రాయం ఏర్పడింది. గ్రామాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, పార్టీ సమావేశాలు, ప్రజల సమస్యల పరిష్కారం కోసం అధికారులతో సమన్వయం చేయడం వంటి అంశాల్లో కూడా ఆయన చురుకుగా పాల్గొంటున్నారు. అందుకే ఇటీవల పలువురు పత్రికల్లో ఆయన ప్రజా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, పార్టీ బలోపేతానికి సంబంధించిన వార్తలు ప్రధానంగా ప్రచురితమయ్యాయి. ప్రజల మధ్య ఉంటూ వారి కష్ట సుఖాల్లో భాగస్వామిగా నిలవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న బుయ్యని శ్రీనివాసరెడ్డి సేవా దృక్పథం, పార్టీ పట్ల నిబద్ధత, ప్రజలతో ఆత్మీయ అనుబంధంతో తాండూరులో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటున్నారు. రాజకీయాల్లో సేవాభావమే తన బలమనే నమ్మకంతో ముందుకు సాగుతున్న ఆయన రాబోయే రోజుల్లో కూడా ప్రజల ఆశలను నెరవేర్చే దిశగా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు.